నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల టైంలో రాజకీయాల్లో ఫిరాయింపులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో పవర్ గేమ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. చైర్మన్ సీటు కోసం పార్టీలు ఎంతకైనా తెగిస్తాయి అన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసు ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ కోర్టులో ఉంది. అదే స్పీకర్ సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో ఫిరాయింపులు అంతటా చర్చనీయాంశంగా మారాయి. వికారాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా గెలుపొందిన ఓ కౌన్సిలర్ వెంటనే అధికార కాంగ్రెస్ లోకి చేరిపోయారు. వికారాబాద్ లో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సతీమణి విజయలక్ష్మి నామినేషన్ వేశారు. ఆమెపై కాంగ్రెస్ తరపున శేషగిరి బరిలో నిలిచినప్పటికీ చివరి రోజు ఫిబ్రవరి 3న తన నామినేషన్ ని విత్డ్రా చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆ వెంటనే విజయలక్ష్మి దంపతులు స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. గెలిచిన వెంటనే మీడియాతో మాట్లాడారు కౌన్సిలర్ విజయలక్ష్మి దంపతులు. వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీలో అవమానాలు భరించామని, బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు ప్రోత్సాహం లేదని అన్నారు. 15వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. అవమానాలు భరించలేకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పారు విజయ్ కుమార్ దంపతులు. అక్కడ ఇబ్బందికర అవమానకర సంఘటనలు జరిగాయి. చైర్పర్సన్ అభ్యర్థిని ప్రకటించలేదు. అనేక సంఘటనలు జరిగాయి. పత్రికా ముఖంగా అనేక సంఘటనలు జరిగాయి. తర్వాత వెల్లడిస్తాను నేను. ప్రస్తుతం నేను అభ్యర్థిగా మా మిస్సెస్ అభ్యర్థిగా నామినేట్ చేసిన 15వ వార్డు సాకేత్ నగర్, కమలా నగర్, మారుతి నగర్, కార్తికేయ నగర్, ఎన్నెపల్లి, లాలగూడ, మణికంఠ నగర్ మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు, నన్ను సమర్థించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలు గౌరవనీయులు ప్రసాదన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ముందుకొచ్చాం. ఆ ప్రాంత సమస్యలు పరిష్కరించడానికి మా పట్టణాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు, కాబోయే చైర్పర్సన్ అనన్య గారి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి మా శ్రీమతి గారు విజయలక్ష్మి గారు 15వ వార్డు నుంచి ఏకగ్రీవమైనందుకు కాంగ్రెస్ ఆ ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రాంత అభివృద్ధికి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారికి, కాబోయే చైర్మన్ అనన్య గారి ఆధ్వర్యంలో ఈ మున్సిపాలిటీ పైన నాకు 25 సంవత్సరాల కింద నేను కౌన్సిలర్గా పనిచేసిన మున్సిపాలిటీలో అవగాహన ఉంది. కాబట్టి పార్టీలో ఉన్న అందరూ పెద్దలతో ఈ ప్రాంత అభివృద్ధి కోసము నేను కష్టపడతానని మీకు. అయితే అంతకు ముందు 1వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి తన నామినేషన్ ని విత్డ్రా చేసుకునేందుకు మున్సిపల్ కార్యాలయానికి పరుగులు తీశారు. దీన్ని గమనించిన బీఆర్ఎస్ నాయకులు ఆయనని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వారిని తప్పించుకుని వెళ్లి మరీ విత్డ్రా చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. గెలిచిన కౌన్సిలర్లను పార్టీ మార్చుతూ బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల్ని పక్కకు జరుపుతూ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు రాజకీయం చేస్తోందని గులాబీ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. తమ అభ్యర్థులను విత్డ్రా చేయించడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని విమర్శిస్తోంది.